ఈ వీడియోలో మనం అయితే టాప్ 10 అన్బిలీవబుల్ రన్అట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ మైండ్ అయితే మొత్తం పోతుంది. టాప్ 10 అన్నమాట. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే అవుతుంది. మన ఇండియా అయితే బౌలింగ్ చేస్తుంది. బౌలింగ్ లో బుమ్రా అయితే చేస్తున్నాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి అయితే హెన్రీ నికోలస్ అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. సో బుమ్రా బౌలింగ్ కి తట్టుకొని జస్ట్ చిన్న షాట్ ఆడడానికి అయితే చూశాడు. సో బుమ్రా విరాట్ కోహ్లీ అయితే వెళ్ళాడు. సో చూడండి మీరు, విరాట్ కోహ్లీ ఇలా జంప్ చేసి కొట్టాడు. సో ఈ షాట్ మాత్రం, ఈ రన్అట్ మాత్రం వేరే అన్నమాట. సో మీకు ఎవరైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు, లైక్ అయితే తీసుకున్నాను. ఈసారి ఆర్సీపీ గెలవాలనుకున్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. నంబర్ 9, అసలు రవీంద్ర జడేజా ఉండగా ఎవరికైనా దమ్ము ఉందా రన్ తీసే దానికి? ఫీల్డ్ ఉండగా రవీంద్ర జడేజా ఎవరైతే రన్ తీయడానికి ట్రై చేసిరో, రవీంద్ర జడేజా ఫీల్డ్ ఉండగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. అలాంటి పరిస్థితి మన ఆస్ట్రేలియా ప్లేయర్ స్మిత్ కి అయితే వచ్చిందన్నమాట. సో జడేజా, ఈ స్మిత్ అయితే బాల్ అయితే కొట్టాడు. బాల్ అయితే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది. సో అక్కడ ఫీల్డర్ అయితే మన జడేజా అయితే ఉన్నాడు. సో స్మిత్ అయితే చూసారా, జడేజా దూరం ఉన్నాడు, ఇంకొక రన్ తీస్తాను వెళ్ళాను. కానీ జడేజా కొడితే మామూలుగా లేదు. చూడండి ఎంత ఫాస్ట్ గా. అసలు నిజంగా చెప్తున్నా, జడేజా మంచి ఫీల్డర్. నెంబర్ 8, మన ఇండియా టీమ్ లో అసలు ఏ ప్లేయర్ తక్కువ అని? జడేజా, శ్రేయస్ అయ్యర్ ఏమైనా తక్కువ బ్యాటరే అనుకున్నారా? సో శ్రేయస్ అయ్యర్ బాల్ ఎంత స్పీడ్ గా కొడతాడో, అలాగనే బాల్ ని వేసుగా అంత స్పీడ్ గానే, అంత కాన్సన్ట్రేషన్ తో వేస్తాడు. సో ఆస్ట్రేలియాకి ఇండియాకి మ్యాచ్ అవుతుంది. జడేజా అయితే బౌలింగ్ వేస్తున్నాడు అనమాట. సో డేవిడ్ వార్నర్ కి అయితే ఈ సిచ్యువేషన్ వస్తుంది అని అనుకోలేదు. జస్ట్ నార్మల్ గా ముంగటికి అయితే కొట్టాడు. సో బాల్ ని రన్ కోసం. కానీ అక్కడ ఉన్నది మన శ్రేయస్ అయ్యర్ అన్నమాట. శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఎవరెవరైనా లైక్ అయితే తీసుకొని చూడు, అక్కడ చూడండి ఎంత లాంగ్ రేంజ్ నుంచి ఆ బాల్ ని వికెట్ కి అయితే డైరెక్ట్ గా కొట్టాడు. సో జడేజా కాలు అయితే మీదికి లేపిండు. సో చూడండి, సో అమేజింగ్ కదా ఈ షాట్ మాత్రం శ్రేయస్ అయ్యర్ నుంచి. ఈ రన్అట్ మీకు 10 సార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడంటే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే అవుతుంది అన్నమాట. మీరు 10 సార్లు కూడా నీ రన్అట్ చూడబుద్ధి అవుతుంది. బ్యాటింగ్ అయితే న్యూజిలాండ్ ప్లేయర్ మున్రో అయితే వేస్తాడు అన్నమాట. సో మున్రో అయితే ఒక షాట్ కొడతాడు. ఫీల్డింగ్ బౌండరీ దగ్గర ఉన్న శార్దుల్ దగ్గరకి అయితే బాల్ అయితే వెళ్తుంది. శార్దుల్ అయితే డైరెక్ట్ వికెట్ కి కొడదామని డైరెక్ట్ గా త్రో అయితే వేస్తాడు. బాల్ ని త్రో చేస్తే మధ్యలో విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకొని వికెట్ లో ఏం కొడతాడు అంటే అది మామూలుగా కాదు. ఆ త్రో అయితే మామూలుగా లేదు. సో ఇది మీకు ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. నిజం చెప్తున్నా, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే పండుగ. ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్ లో రన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, ప్యాట్ కమెంట్స్ అని ఒక పులి అయితే వస్తుంది. సో ఆ పులి వచ్చి ఈ ఎక్కువ రన్స్ అయితే ఈజీగా ఆపగలుగుతుంది. ఇలాగనే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయినప్పుడు ఇలానే ప్యాట్ కమెంట్స్ వచ్చి సత్తా అయితే చూపాడు అన్నమాట. సో మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే వీడియోని అయితే లైక్ అయితే వేసుకొని ఛానల్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరెవరు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, మంచిగా ఆడాలని కోరుకుంటున్నారు. సో షమి అయితే బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ సారీ ప్యాట్ కమెంట్స్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. పుజారా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఆ షాట్ అయితే చూడండి, సో మామూలుగా లేదు. సో ప్యాట్ కమెంట్స్ బౌల్ అయితే వేసిన బౌల్ అయితే ఏదో దాంట్లో సింహం ఆత్మ పోయి ఉరికినట్టు ఉరికింది ఆ బౌల్ ఘోరంగా. సో లైక్ అయితే వేసుకొని వీడియోని ఛానల్ అయితే